Hallelujah.
నిన్ను నన్ను ఏ చూపుతో చూస్తున్న ప్రేమ. మనం ఈ పాట ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రేమ వల్ల తన ప్రేమ మనల్ని ముద్దాడే ప్రేమ, తన సిలువలో తను మరణించడానికైనా ఇష్టపడిన ప్రేమ, మన భరించి సహించి విడుదల చేయడానికి అతడే మరణించడానికి ఇష్టపడే ప్రేమది. అటువంటి శాశ్వత కాలమైన ప్రేమ, నిత్య జీవాన్నిచ్చే ప్రేమ ఈ లోకంలో ఎక్కడ ఎవరి దగ్గర దొరకని ప్రేమ నా యేసయ్య ప్రేమ. మన శ్రమలను తన భుజాల మీద మోసిన ప్రేమ, మన పాపాలను తన భుజాల మీద మోసి సహించిన ప్రేమ. ఆ ప్రేమే జగతికి మూలమైంది. ఆ ప్రేమే ఈ జగతిలో ఉన్న వారిని క్షమించే ప్రేమగా ఉంది, భరించే ప్రేమగా ఉంది. నా యేసయ్య ప్రేమ భద్రపరిచే ప్రేమ, మా యేసు ప్రేమ చీకటిని విడుదల చేసే ప్రేమ, అగాధంలో ఉన్న దేన స్థితిలో ఉన్న వారిని మోసుకుని వచ్చి నేను ఉన్నాను అని ముద్దారి హక్కున చేర్చుకునే ప్రేమ కల్వరి ప్రేమ. అందుకే ఆ ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ. ఈ లోక మనుషులను ఆశ్చర్యపరిచే ప్రేమ. ఇటువంటి ప్రేమ ఎక్కడ మేము చూడలేదే. ఇదే ప్రేమ, అంత గొప్ప ప్రేమ, అమరమైన ప్రేమ, విజయాన్నిచ్చే ప్రేమ, మరణించిన సిలువ ప్రేమ, మరణించిన ప్రేమ, తిరిగి లేచిన ప్రేమ ఈ యేసులోనే కనబడుతుంది. ఇంకెక్కడ కనబడలేదని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా అనేకమైన వారు ఇటువంటి ప్రేమ ఎవరు ఎక్కడ ఎవరొక మందు ఉన్నా పుట్టి చెంచిన వారు లేక బ్రతుకున్న వారు, తోబుట్టులో రక్త సంబంధాల్లో కూడా భార్యాభర్తలో కూడా ఎక్కడ కనబడిన ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకే అందరూ చాలామంది చెప్పుకునే మాట, ఈ ప్రేమ ఆశ్చర్యకరమైనది, ఆలోచింపజేసే ప్రేమ ఇది. గాయపడినా సిలువపురానికి నేను ఎక్కబోతున్నాను అనుకున్నా తాను ఎందుకు అంత అమలమైన ప్రేమ అంటున్నామంటే, మీరు ఏమి చేస్తున్నారు, మీకు ఏమీ తెలియదు, తెలియక చేస్తున్నారేమో, క్షమించవా అని అడిగిన ప్రేమది. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమని చెప్పిన ప్రేమ. నువ్వు ఆదరించాలి, మేలు చెయ్యాలంటే కీడు చేయొద్దని చెప్పిన ప్రేమ. ఎవరికి ఈ రోజుల్లో ఎవరికి ఎక్కడ ఎవరి దగ్గర ఏ చోట కనబడలేదు అటువంటి ప్రేమ. అంత మచ్చలతో కపటముతో వ్యాధులతో కూడిన ప్రేమే కనబడుతుంది. నా యేసులో స్వచ్ఛమైన నిత్యమైన ప్రేమ కనబడుతుంది. ఆ ప్రేమ జగతికి మూలమైంది, జగతిని కాపాడే విధంగా ఉంది. ఈ జగత్తులో జీవిస్తున్న ప్రతి మానవుడికి ఆదరణకరమైన ప్రేమని, నిత్య ప్రేమ. మనల్ని భరించే ప్రేమ, మన స్థితిని మార్చే ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కటించును, కన్న బిడ్డల ప్రేమ తలలా కరిగిపోను, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోను. బంధుమిత్రుల యందు
వెలుగునిచ్చి ఆరిపోను ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోను క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించు. అందుకే ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసయ్య నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజము దీని నమ్ము ఇది భూమి అందించలేనిది. అందరూ కలిసి ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసయ్య నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ఆ యేసయ్య ప్రేమ అమృతమైనది, ఆనందకరమైనది, మనం వర్ణించలేనిది, వర్ణనకు అందనది, చాలనిది. ఈ లోకము ప్రేమలన్నీ కూడా తక్కువే, చాలా మత్సరముతో కూడినవి, అసూయతో కూడినవి, డంబముతో కూడినవి, కపటముతో కూడినవి, కుళ్ళుతో కూడినవి. నా యేసయ్య ప్రేమ ఒక్కటే శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమ కాకుండా ఈ రోజున మనం ఏమైపోతున్నామో, ఏ త్రాపులు వెళ్ళిపోతున్నామో తెలియక మనం ఉన్నప్పుడు తెలుసుకొని ఈ పరమునకు దిగువచ్చిన దేవుడు, ఈ లోకమునకు పరము నుండి దిగువచ్చిన దేవుడు పాపాలను క్షమించడానికి మనను సహించి భరించి మన శ్రమను తొలగించి పాపాలను తొలగించి తాను ఆ మ్లానుకొని వేలాడడానికి ఇష్టపడిన ప్రేమ. ఆ యేసు ప్రేమ ధరలో లేదు, ఎక్కడ లేదు, దొరకనిది, దొరకదు. నా యేసు నా కొరకు, మన కొరకు, ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు ఆయన మరణించాడు. మరలా నా బిడ్డలు ఏమైపోతారో, ఇంకా లేడో నా దేవుడు అనుకుంటారేమని మరలా తిరిగి లేచిన ప్రేమ. ఆ ప్రేమ ఆదరణించే ప్రేమ, ఉత్సాహాన్నిచ్చే ప్రేమ, ఆనందాన్ని, సమాధానాన్ని ఈ లోకానికి తీసుకొచ్చిన ప్రేమ. అట్టి ప్రేమతో ఈ రోజున మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అందుకే ఆ ప్రభుకి హృదయపూర్వకంగా మనం వందనాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మూలని, ఏదో రంగులో చిన్న తప్పు పొరపాట్లు మానవుల్లో ఉంటాయి. దాన్ని తొలగించడానికి నీ రక్తం ఖర్చు మమ్మల్ని శుద్ధిని చేస్తాం. మరొకసారి తప్పులోకి వెళ్ళకుండా కాపాడుతున్నాం. తండ్రి, ఒకవేళ తెలియక తప్పు చేస్తే, పొరపాటు చేస్తే క్షమించండి. మేము పరిశుద్ధులు కాదు, నువ్వు ఒక్కరే పరిశుద్ధులు. మేము పాపులు తండ్రి. పాపుల మీద మాతో ఈరోజు మాట్లాడతాను. నీ దైవ వాక్యాన్ని మాకు బోధిస్తాను తండ్రి. ఆరాధన నాయన చేసిన ప్రతి బిడ్డని దీవించడం, వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి మేలు చేసి ఇంకా జీవాన్ని, ఆత్మశక్తిని పొందుకుని ఫలాన్ని, అభిషేకాన్ని బిడ్డలందరికీ దయచేస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను.
స్తోత్రం తండ్రి. హల్లెలూయా.